ఎంత చక్కగా చెప్పిండ్రు. నాకు నేను చెప్పాలంటే అవును టంగ్ గురించి అయినా కానీ ఇప్పుడు సిల్వియా చెప్పిన మాట ఇవన్నీ చెప్పాలంటే ఒక నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభువా నా తండ్రి, నా ప్రభువా వారమంతా నా తండ్రి అయినా నీ ప్రేమ కొద్ది మాకు ఇంత చక్కటి వాక్యాలు వినిపించావు నాయన. దిద్దుబాటు, హెచ్చరిక, ఎంత కరెక్షన్స్ చేసుకోవాలో ప్రభువా అటువంటి జ్ఞానం, బుద్ధి, భయభక్తులు మాకు ఇవ్వమని నేను చెప్పే ఈ యొక్క రివ్యూలో నా తండ్రి నన్ను సరి చేయమని నీ పాదాల దగ్గర ఈ రివ్యూ సెషన్ మేము సమర్పించుకుంటున్నాను. నోటం బట్టి వచ్చిన మాట నా ప్రభు నువ్వు నాకేం నేర్పించావు అది చెప్పడానికి నాకు ఆ జ్ఞానం ఇవ్వమని, ఆ భయభక్తులు ఇవ్వమని ప్రభు నిన్ను ప్రార్థిస్తూ వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అవునమ్మా, ఇంతవరకైతే సిల్వియా చెప్పి డానియల్ బ్రదర్ అందరు అవును టంగ్ గురించి మనం జేమ్స్ చాప్టర్ లో చదివినప్పుడు టంగ్ ప్రతిదీ నాకు అది లెక్క అంటే దేవుడు ఎన్ని లెక్క చేశాడు కదా. హిందువులు ఉన్నప్పుడు కూడా 11 ముళ్ళు వేయాలా, 21 అరిసెలు పెట్టాలా, 7 పెళ్లి చేసుకున్నప్పుడు 7 అడుగులు వేయాలా. అండ్ ఇది మీరు చూడండి 40 దినాల ఉపవాసము. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే అన్ని లెక్క, ఏ రంగు పోగు, ఏ రంగు ఇది బార్డర్ లో ఏం పెట్టాలి, తర్వాత ఎక్కడ హోల్ పెట్టి ఎక్కడ లూప్ పెట్టాలా, వేసుకునే ఆ కప్పుకునే బట్టల పైన ఎట్లుండాలా, దానిపైన కప్పే బట్టలు ఎట్లుండాలా, తెర మీద ఎట్లుండాలా, దాని మెజర్మెంట్స్ ఎట్లుండాలా, ఎన్ని హుక్స్ ఉండాలా, ఆ హుక్స్ లకి ఇది ఏ విధంగా వేలాడుతుండాలా, టేబుల్ కి కూడా ఆ గంటలు వేలాడేటప్పుడు ఎన్ని గంటలు ఎటు సైడ్, ఏ కుడి పక్క ఎడమ పక్క, ఎవ్రీథింగ్ ఇస్ మెజర్మెంట్స్, ఎవ్రీథింగ్ తూచడం, కొలత, లెక్క, డీటెయిల్ ఓరియంటెడ్, ఎవ్రీథింగ్ డీటెయిల్. కార్డ్ ఈస్ సో డీటెయిల్. మొదటి నుంచి ఆది నుంచి ఆయన అంత డీటెయిల్ గా అవన్నీ చదువుతుంటుంటే, ఆ కొలతలు చదువుతుంటే, ఆ స్క్రీన్లకు వేస్తున్న రాడ్లు కూడా చదువుతుంటే, అది తూర్పు దిక్కుండే దానికి ఇంత, పడమర దిక్కుండే దాన్ని తూచా తప్పకుండా విన్నారు వాళ్ళు, చేయించిండ్రు, చేసి ఆయనని తృప్తి చేసిండ్రు. అంటే ఎందుకు వాయ్ గాడేసి నాకు ఎప్పుడు ఆలోచన వచ్చేది, ఎందుకంత డీటెయిల్ ఆయనకి, ఎందుకంత మెజర్మెంట్, ఎందుకు ఆ కలర్స్ లో కూడా ఆ పోగులు, ఆ తీగలు, తర్వాత దాని యొక్క ఇది ఏ విధంగా ఆ డిజైన్స్ కూడా ఆయన చెప్పిండు. అంటే దేవుడు ఆయన యొక్క క్యారెక్టర్ ని ఆయన తెలిపించిండు మనకి. ఇప్పుడు పర్సీస్ గారు తన యొక్క ప్రేయర్స్ అలా వేరే ప్రేయర్స్ కూడా ఉంది, ఎంత కరెక్ట్ గా చెప్పేస్తారు. అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి, ఇది ఇన్స్ట్రక్షన్స్, చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, కానీ ఫాలో చేయమని చాలా హాయిగా డీటెయిల్ గా చెప్తారు. ఈ రోజు సండే మనం ఉట్టి విజ్ఞాపన ప్రార్థన, మనం అది చెయ్యకూడదు, అది ఎప్పుడు ఆమె రిపీట్ చేస్తుంటారు. అందరూ 1-2 ఐటమ్స్ ఒబీడియన్స్, అక్కడనే మన ఒబీడియన్స్ తెలుస్తుంది. ఎప్పుడు సాయి కిషోర్ బ్రదర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్, మనము దేవుడు చెప్పినట్టు వినాలా అని. నిజంగా కదా, అది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళంత డీటెయిల్ గా చెప్పినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. చెయ్యాలని ఏం లేదు, చెయ్యకపోతే వచ్చి పర్సీస్ గారు తిట్టేది లేదు, రేపటి నుంచి మీరు ప్రార్థనకు రావద్దని. సేమ్ దేవుడు కూడా ఏం లేదు, నువ్వు వినకపోతే పర్లే, కానీ నీ యొక్క డిజోబీడియన్స్ కి మనము లెక్క చెల్లింపవలసింది వస్తుంది. తల వెంట్రుకలు నాకు లెక్క ఉందన్నాడు ఆయన. ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పాలా, మాటలకి, మనకి ప్రవర్తనకి, మనకి విమర్శనలకి. అంటే ఎంత జాగ్రత్త ఉండాలా, ఉన్నామా క్వశ్చన్ వేసుకుంటే భయం, వణుకుడు, ఇన్ని సంవత్సరాలు 59 years ఎంత ఏ విధంగా ఉండే, దీనికంతా ఒక నాడు అన్నప్పుడు ఆ మొదటి రోజు చెప్పిండు ఆయన, న్యాయపీఠం మీద దేవుడు కూర్చున్నప్పుడు అంట భూమి భయపడి మౌనంగా ఉండేనంట. ఎంత బాగుంది కదా అది.
భూమి భయపడి మౌనంగా ఉంది. ఎందుకంటే అమ్మ దేవుడు తీర్పు పీఠ మీద కూర్చున్నాడు. భూమి భయపడింది. ఎందుకంటే దేవుడు చాలా సార్లు భూమి ఆకాశంతో మాట్లాడిండు. ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, యేసు ప్రభులు ఉండే, మనం సృష్టించక ముందు యేసు ప్రభు ఉండే, పరిశుద్ధాత్మ ఉండే, దేవదూతులు ఉండే, పరలోకం ఉండే, అందరు ఉండే. అంటే మనమే లేకుండే, శిష్య లేకుండే, ఎవరం లేకుండే, మనుషులమే లేకుండే. తర్వాత మన దేవుడు తన రూపాంతరంలో మనల్ని సృష్టించుకున్నాడు. సృష్టికర్త. సృష్టి ఆరంభంలో ఇవన్నీ ఉండే అన్నాడు. ఆ సృష్టి ఆరంభంలో భూమి, ఆ భూమి ఎంత భయపడింది. భూమి భయపడింది, భయపడి మౌనంగా ఉంది. కానీ నేనెక్కడ భయపడుతున్నా? దేవుడు వాక్యానికి భయపడమని ఆయన చెప్పాడు. రమణమూర్తి గారు వణకమన్నాడు. దేవుడు వాక్యం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, మధ్యాహ్నం పూట కావాలంటే ఇంకా ఎన్నో ప్రేయర్స్ వెళ్ళుంది, అక్కడ వస్తుంది, వింటాము. వినుటేందునే విశ్వాసం పెరుగుతుంది. ఎస్, కానీ దాన్ని దాచిపెట్టుట ఎందునో నేను సరిపెట్టుకుంటా అనే విషయం నేను మర్చిపోతా. వినడంలో విశ్వాసం, వినడంలో తప్పులేదు, వినడంలో తప్పులేదు. కానీ చెయ్యకపోవడంలా ఎంత తప్పుంది నేను తెలుసుకోవాలా. వినడంలో చాలా బాగుంది, కానీ అది చెయ్యకపోవడం వలన ఏముంది, చేసే వలన ఏముంది? భూమి అంత వణుకుతుంది. భూమి బాధ భరించుకుంటా విధేయత కలుగుతుంది. అంటే ఆ విధేయత అనేది నా తలలో నోట్ చేసుకున్నా. భూమి అంత విధేయత కలిగి ఉన్నదంటే ప్రతిరోజు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తా, నా రైచియస్ రైట్ హ్యాండ్ తో పట్టుకుంటా. అటువంటి వాక్యాలన్నీ మనకి కృంగిన దశల, కష్టాల దశల, ఇల్లు లేని దశల, బిడ్డలు లేని దశల, ఒంటరి దశల, ఇమాన్యుయల్ అయి ఉన్న అన్ని మనం స్థితులు చాలా ఈజీగా చేసేస్తాం. కానీ నాకంత భయం భక్తులు ఉన్నాయా? ఎగ్జాంపుల్ నోవాది, జోబ్ది, జోసెఫ్ది శోధన గురి అయినప్పుడు అవన్నీ ఇచ్చాడు. ఏం చేస్తున్నాం మనం? ఏం లేదు చెప్పడానికి. అవును, మన నాలుక మనంత కంట్రోల్ పెట్టుకోవాలా. ఆయనకి ప్రతి ఒక్కటి అంత లెక్క చెప్పిండంటే, హిందూగా ఉన్నప్పుడు ఈసారి 21 ప్రదక్షిణాలు వేయాలా, 40 సార్లు చదవాలా, 108 సార్లు చదవాలా, 1000 సార్లు చదవాలా, తర్వాత 5 ముళ్ళు వేయాలా, 11 ముళ్ళు వేయాలా నోము దారాలకి. ఇవన్నీ లెక్కలు, అన్ని లెక్కలు. కానీ ఆ లెక్కలు మళ్ళా ఆయన నక్షత్రాల గురించి కూడా చెప్పిండు. అన్ని నక్షత్రాలని సృష్టించి దానికి పేర్లు కూడా పెట్టిండు అన్నాడు. మళ్ళా నాకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు అరుంధతి నక్షత్రం గురించి, పెళ్లిళ్ళు అందుకే మార్చి ఏప్రిల్ మేలో చేస్తారు. అసలు తల్లిదండ్రులు పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారు మార్చి ఏప్రిల్ మేలో, ఎండాకాలం. ఇది ఏమని రీజన్ ఇస్తారు? అరుంధతి నక్షత్రం అని ఇయ్యరు. అయ్యో, ఆ టైంలోనే ఆ నక్షత్రం కనపడుతుంది. అది కనపడినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇవి జరుగుతుంది. ఇంత మంచిది, ఇది మంచి సమయం, దీంట్లో పురోహితుడా నువ్వు పెళ్లి పెట్టు అని అదే ఆలోచించారు. లేదయ్యా, ఏప్రిల్ లో మాకు ఎగ్జామ్స్ ఉంది, ఏప్రిల్ అయినాక పెట్టు, లేదా మార్చి లో పట్టిన పెట్టు, మా వసతి నా వసతి ఇవాళ వస్తుంది అది. కానీ అవును, అరుంధతి నక్షత్రం వస్తుంది కానీ అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. నా ప్రభు జీవితంలో రాకముందులే అప్పటి నుంచే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అబద్ధం మొదలైపోతుంది అని మన రమణమూర్తి గారు నవ్విండ్రు. పురోహితుడు ఆ నక్షత్రం చూడకపోతే భోజనం పెట్టేది లేదు అనే పద్ధతి ఉంటే, చూసేశాను అని అక్కడనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్పేస్తారు. చూడకముందే చూసేస్తామని. ఆ ఫస్ట్ స్టెప్ 7 అడుగులు నడవాలా అని దేవుడు చెప్తే, ఆ 7 అడుగులు నడవగానే అబద్ధం చెప్తాం. అవును, నాకు నక్షత్రం కనపడిపోయిందని. మన అబద్ధ బ్రతుకు. మన డానియల్ బ్రదర్ అన్నట్టు, టు విన్ అవర్ పాయింట్, టు ప్రూవ్ అవర్ పాయింట్. నా ప్రేయర్స్ మంచిది, ఆమె ఎట్లా చెప్తుంది, ఆమె ఎట్లా నన్ను ఎట్లా అవమానం చేసి, ఇవన్నీ ఏదేదో అనవసరమైన వ్యర్థమైన మన మాటలకి మనం చాలా ఫోకస్ చేయొద్దు శశి. విమర్శన దినం వస్తుంది శశి. భూమి వణుకుతుంది, నువ్వెక్కడ వణుకుతున్నావు? భూమి విధేయతుంది, నువ్వెక్కడ విధేయతున్నావు? వాక్యానికి భయపడమన్నా ఎక్కడ బైబుల్, ఎప్పుడు బైబుల్స్ ఇక్కడ అక్కడ 4 బైబుళ్ళు మంచిగా ఉంది. బైబుల్ దొరకని దేశాల్లో కూడా వాళ్ళు పేపర్లు చింపుకొని దాచి పెట్టుకొని కూడా చదువుతున్న బైబుల్ కనపడకూడదు అనేసి. నాకు అన్ని బైబుళ్ళు ఉండి కూడా మనం ఏం భయపడుతున్నాం? దేవునికి భయపడాలా? క్రైస్తవ ప్రేమ చల్లారిపోయింది అన్నారు. అది ఎంత సీరియస్ మాట. నిజం. హిందువుల ప్రేమ చల్లారిందనిలే, అందరి మతాల జీవితాలు చల్లారిందనిలే,
క్రైస్తవ ప్రేమ చల్లారిపోయింది అని రమణమూర్తి గారు అన్నారు. కుటుంబాల్లో ప్రేమ లేదు, సంఘాలలో ప్రేమ లేదు, ప్రేయర్సలలో ప్రేమ లేదు, పార్షియాలిటీ, కొంతమంది ఫేవరెట్స్, కొంతమంది నాన్ ఫేవరెట్స్, ఇదంతా నా హృదయంలోకి వెళ్ళొస్తుంది. ప్రభువా, ప్రేమ చల్లారకుండా అందరి మీద సేమ్ ప్రేమ పెట్టవా, అందరి గురించి ప్రార్థన చేసేటట్టు అని మనం గోజాడాలి, బతిలాడాలి. శిష్యు దేవుడి దగ్గర చాలా చాలా జాగ్రత్తగా నడవాలి. ముందులాగా నేను ఇష్టం ఉన్నట్టుగా అరుంధతి నక్షత్రం చూసినాను అబద్ధస్తురాల్ని కాదు. ఇప్పుడు జీవం గల దేవుడు నా తోడై ఉన్నాడు. ప్రతిదీ నేను లెక్క చెప్పాలా. నామకార్థం క్రిస్టియన్ లాగా అంటే పై భక్తి అన్నాడు, లోపల ఏమీ లేదు. అన్ని సదిరేసుకొని అందరికి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా మన ఇల్లు చూపించేస్తాం. టీవీలు ఆఫ్ చేసి అవన్నీ ఆఫ్ చేసి ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చిండు. టీవీలు అంటే మనమే చాలా మంది చూడరు, చాలా మంది ఎంతో మంచిగా మనం పెరుగుతున్నాం. నిజమే, మీ అందరి సహవాసంలో నాకు ఎంతనో తెలుస్తుంది. మీ అందరి సహవాసంలో నేను పెరుగుతున్నా. మీ అందరి యొక్క సాక్ష్యమైన జీవితాలలో నేను ఎదిగినాను. ఏమి లేకుండా వచ్చిన అతి ఏమంటారు చాలా బలహీనమైన క్రిస్టియన్ గా వచ్చాను. నామకార్థం క్రిస్టియన్ లాగానే వచ్చాను ఉండొచ్చు. సుఖానుభవాలు అనుభవించిన బిడ్డలాగా ఆయన అన్నాడు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాలకి మనం ఫోకస్ చేస్తున్నాం అన్నాడు. అటువంటి క్రిస్టియన్ గానే వచ్చాను. పైన భక్తితోటి విగ్రహాలంటే ఏంటి, అదే పైన భక్తి, లోపట ఏమీ లేదు. ఆ హిపాక్రసీ క్రిస్టియన్ గానే వచ్చాను. చల్లారిన ప్రేమతోటే, విరిగిన ప్రేమతోటే, నలిగిన ప్రేమతోటే వచ్చాను. కానీ ప్రభు ఇప్పుడు వచ్చాక హౌ ఫార్ ఐ యామ్ గెటింగ్ ఇంప్రూవ్. దాని గురించి మీరు ఇస్తున్న ఈ ప్రార్థనా సెల్, మీరు సిస్ గారు మీరు అరేంజ్ చేస్తున్న ఇంత మంచి మంచి బోధకుల ద్వారా దేవుడికి నేను లెక్క చెప్పాలా, దేవుడికి వణకాలా. భూమి, మాట రాని భూమి, చర్మము, ఫీలింగ్ ఏమీ లేనటువంటి ఆ భూమి, మనకన్ని రక్త మాంసాలు, మన దేవుడు మనకని రక్తాన్ని చిందించి మనని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మను మనలో ఉంచిన మనం ఎంత భయపడాలా. ఎప్పుడు మనం నోవాల్, జోబ్ లాగా, జోసెఫ్ లాగా టకా కథలు చెప్పేస్తాం, పారబుల్స్ అన్ని చెప్పేస్తాం, అన్ని పారబుల్స్ వస్తుంది. కానీ అటువంటి దాంట్లో ఉండకుండా మత పిచ్చి ఉంటే ఎట్లా ఉంటది, మత పిచ్చి లేకపోతే ఎట్లుంటది. ఎంత బాగా చెప్పాడు. మత పిచ్చి ఉండే సావులు ఏం చేశాడు, మత పిచ్చి తొలగిపోయిన తర్వాత క్రైస్తవ మత మార్గంలో వచ్చాక, ఆయన మార్గంలో వచ్చినాక పావులుగా ఎంత బాగా అయ్యాడు. ఆ చిన్న ఎగ్జాంపులే మనకు చాలు. అదే విధమైన పిచ్చిలో ఉండే నన్ను దేవుడు మళ్ళా క్రైస్తవ మతం కాదు ఇది మార్గం అని నన్ను తప్పించిన క్రైస్తవ మార్గంలో నన్ను పెట్టి మీ అందరి మధ్యలో పెట్టి మార్గం, సత్యం, జీవం నేనే అని చెప్పిన నా దేవుడు, నాలో వచ్చిన పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు, ఆయన రక్తం చిందించి నన్ను కడిగిన దేవుడు, ఇంత మంచి వాక్యాలు నాకు ఇచ్చిన దేవుడు, నేను ఎంత వణకాలా. అన్నిటికీ లెక్క 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 ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతుంటే ఎన్ని అటువంటి లెక్క పెట్టిన దేవుడు, నేను ఎన్ని లెక్కలు చెప్పాలనో ఆ రోజు. కనీసం ఇప్పుడైనా నేను పశ్చాత్తాపమైన ఆత్మతోటి, కాంట్రైట్ హార్ట్ తోటి, విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా అప్పుడు తెలియకుండా అన్ని చేశాను, తెలిసినాక కూడా ఇవన్నీ చేస్తున్నాను, నన్ను క్షమించు అని అడిగేంత జ్ఞానం మనకి ఇవ్వమని మనమందరం కూడా, నేనైతే చాలా అడుక్కోవాలా. జీవితం 48 ఏళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి జీవితం విగ్రహారాధనలో ఒక విగ్రహం లాగా జరిగిపోయింది. ఆ విగ్రహాలని సామాన్లు తోమే దగ్గర, హిందువుల దగ్గర పోతే ఇవాళ రేపు వాళ్ళు ఏమనే ఎంత సుఖం అయిపోయిందంటే, సామాన్లు తోమే దగ్గర, అవ్వ దగ్గర అంట్లన్నీ తోమక ముందు ఈ విగ్రహాలు తోమే అక్కడ పెట్టు అంటే ఏంటి, అదొక కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఆ విగ్రహాలకి. అయితే అది మంచిగా వేరే పిండి వేసి అది తోమినాకనే నేను అంట్లు తోముతున్నానమ్మా అని చెప్పి మళ్ళీ అది అంట్లు తోముతుంది. అటువంటి విగ్రహాలు తోమి కడిగి అంట్ల సామాన్లతో కడిగిన విగ్రహాలని పూజిస్తే మనం కూడా అంట్లైన వాళ్ళ లాగానే ఉంటుంది నా బతుకు. దేవుడా, అటువంటి బ్రతుకు నుంచి ఇంతవరకు నడిపించావు, ఇంత మంచి సహవాసం ఇచ్చావు, ఇంత మంచి ప్రార్థన సెల్ ఇచ్చినావు, ఇంత మంచి బిడ్డల సాక్ష్యాలన్నీ ఇచ్చినావు, ఇంత రిపెంటివ్ హార్ట్ తోటి, ఇంత రియలైజేషన్ తోటి, ఎంత చిన్నది సిల్వియా, మాధవి, వీళ్ళందరూ ఎంత చిన్న పిల్లలు, వాళ్ళందరూ ఇంత అనుభవాలతో ఎంత చక్కగా చెప్తుండ్రు. దేవుని మనం సేవించాలా, ఒబీడియన్స్ ఉండాలా. హూ ఎవర్ ఒబేస్ హిమ్ హీ ఈస్ గోయింగ్ టు, దే ఆర్ గోయింగ్ టు బి మై పీపుల్ అని ఎంత బాగా ఆయన చెప్పిండు. ఎవరైతే నా వాక్యం విని ఒబే చేస్తారో
వాళ్ళే నా బిడ్డలు, నా తల్లి తండ్రి నా అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళే అని ఎంత క్లియర్ గా లూకాలో జాషువాలో అన్నిట్లో ఇస్తాడు అన్నిట్లో. ఎన్నో రెఫరెన్సెస్. ఆ రెఫరెన్సెస్ లో ఒక్క రెఫరెన్స్ నా హృదయంలో ఉన్నా నాకు ఎంతో కరెక్షన్ వస్తుంది రోజు. థ్యాంక్ యూ మా పర్సిస్ గారు. ఇవన్నీ కరెక్షన్స్ చేపిస్తున్న మీరు తర్వాత 7:30 అయినాక పర్సిస్ గారు ఎంత అరుస్తుంటారు. ఎవరైనా చేస్తారామా? అందరూ ఒక్కొక్కటి రెండండి, ఎవరు కూడా పలకం. ఆమెకి ఏం పట్టింది పాపం. ఇంకా బాగా అడిగి మళ్ళీ ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తారు. పర్సిస్ గారి ప్రార్థన ఆఖరిలో వింటే గుండె హృదయం కరిగిపోతుంది. అంత ప్రతి ఒక్కరి గురించి, దీప్తి గురించైనా, మాధవి గురించైనా, నా గురించైనా, నా పిల్లల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆమె చాలా హృదయం అంతా తెరిచి కుమ్మరిస్తుంది ఆయన దగ్గర. అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు ఏమిస్తున్నాం అసలు? ఆమె ఎవరు? నేను ఆమె ఒక 1 hour కూడా ఎప్పుడు కూర్చోలేదు. నాకు అసలు ఆమె ఎవరో తెలియదు. కానీ నా కొరకు ఆమె అంతా హృదయం కుమ్మరించుకొని అరిచి ప్రార్థన చేశారు. అంతవరకే టింగు 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 శబ్దం అయిపోతుంది. అవును, మనందరం చాలా రెస్పాన్సిబిలిటీస్ అవుతున్నాం, జాబ్ లోకి వెళ్ళాలా, కానీ వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. దేవుడు మనం చాలా గొప్ప వాళ్ళం, చాలా ఐశ్వర్యవంతులం. దేవుడు ఐశ్వర్యం అంతా మనకి ఇచ్చేసిందంటే ఇదే మన ఐశ్వర్యం. వీఆర్ రియల్లీ రిచ్ ఇన్ ద లార్డ్. థ్యాంక్ యూ పర్సిస్ గారు. థ్యాంక్ యూ అండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ శశి గారు. రియల్లీ చాలా బాగా మీరు స్కాలర్లీ ప్రీచింగ్ అన్ని చెప్పడం వేరు, తర్వాత దాన్ని అన్ని రిక్యాప్ చేసి అప్లై చేసుకొని జీవితంలో కంపేర్ చేస్తూ రియల్లీ వీ నీడ్ టు ఎగ్జామిన్ మీకులాగా. ఐ లర్న్ సో మచ్ దట్ ఎవ్రీడే ఒక్కొక్క మెసేజ్ని మనం కంపేర్ చేసుకుంటూ చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్. మీకు థ్యాంక్ యూ సిస్టర్. శశికళ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కొన్ని పాయింట్స్ నేను మిస్ అయినవి కూడా మీరు కవర్ అప్ చేసిండ్రు. ఇంకా మళ్ళీ ఫినిషింగ్ మీరు పర్సిస్ సిస్టర్ గురించి చెప్తా ఉన్నారు కదా, మనసులో అదే ఉండేది అన్నట్టు. అంటే జస్ట్ ఐ విల్ టేక్ 1 minute టు జస్ట్ షేర్ మై థాట్స్ అబౌట్ వాట్ యూ టోల్డ్. అంటే నేను కూడా అనుకుంటుంటే ఎందుకు అంటే పర్సిస్ సిస్టర్ ఇంత పట్టింపుతోటి మరి అందరినీ పట్టి పిలవడము చేయడము అంత ఏదంటే సి వి ఆల్ డోంట్ నో హూ పర్సిస్ సిస్టర్ ఈజ్, ఆర్ నాకైతే తెలియదు ఎవరు అనేసి. కానీ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులు అని అంటారు, కానీ దెన్ దే జస్ట్ డిస్కరేజ్ అండ్ ట్రై టు హ్యావ్ దర్ ఓన్ వే. అందుకొరకే మీరు ఒకసారి అన్నట్టు ఎవరన్నా వీళ్ళకి ఎక్కువ భక్తి ఉండదు అంటే వాళ్ళ నుండి దూరం అయిపోవాలి. అదే ఒకటి నేను జ్ఞాపకం చేసుకుంటాను. సో చేసుకొని ఇప్పుడు నేను అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ జస్ట్ కంటిన్యూయింగ్ ఆల్సో అట్ వన్ టైమ్ ఐ వాంటెడ్ టు బ్రేక్ అంటే కూడా ఎంతమంది నన్ను డిస్కరేజ్ చేసారు అన్నట్టు. వాళ్ళకి ఏం పని లేదు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏం పని లేదా, జస్ట్ హౌస్ వైఫ్స్ లెక్క ఉన్నారా అంటే వాళ్ళకి పని లేకుంటే ఏదో ఎన్నో కష్టాలు వచ్చినాయి, అందుకొరకే దేవునికి మొరపెడతారు అన్నట్టు. సో నౌ టుడే వీఆర్ సీయింగ్ హౌ వీ క్యాన్ రికగ్నైజ్ అదర్ పర్సన్, ఇఫ్ అదర్ పర్సన్ ఈస్ స్పిరిచువల్ ఆర్ నాట్. వీ డోంట్ వాంట్ టు టాక్. God is a judge. There is a time when God is going to judge everyone, but we are going to tremble at. మీరు అన్నట్టు మొత్తం లోకము భూమి వణికిపోతుంది అసలు. సో దట్ డే వీఆర్ వెయిటింగ్. బట్ బిఫోర్ దట్ అంటే మనం ఏ విధంగా ఉండాలనేసి ఏది చిన్న పని ఉన్నా కూడా భయంతో. ఇప్పుడు పర్సిస్ సిస్టర్ నాకు ఒక సొంత చెల్లె కాకుండా నాకు తల్లి లేదు. I lost my mother at a young age, and మాకు సిస్టర్స్